మహబూబానగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆల్ఫాజోలం తయారీ కేంద్రంపై అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫాజోలంను జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి కోళ్ల ఫారం అద్దెకు తీసుకుని తయారు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీం, నార్కోటిక్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా ఆల్ఫాజోలం తయారీ జరుగుతున్నట్లుగా గుర్తించారు. కేంద్రంలో భారీ మొత్తంలో ముడి రసాయనాలు, తయారైన ఆల్ఫాజోలం యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాష్ గౌడ్ కు సహకరించిన బాలాంజనేయులు, కృష్ణయ్య గౌడ్ తో పాటు పౌల్ట్రీ యజమాని నరసింహులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫాజోలం పట్టుబడము పాలమూరు జిల్లాలో కలకలం రేపుతుంది. భారీగా యంత్రాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆల్ఫాజోలం తయారు చేస్తుండేటువంటి కేంద్రాలపైన ఈగల్ టీం అధికారులు, తర్వాత నార్కోటిక్ అధికారులు చేసినటువంటి దాడుల్లో లక్షల రూపాయల విలువ కలిగినటువంటి యొక్క ముడి సామాగ్రి, తర్వాత పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురిని అరెస్టు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఘటన మాత్రము జిల్లాలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ కల్లును తయారు చేసేందుకోసం ఈ యొక్క ఆల్ఫాజోలంను వినియోగిస్తారు. అందుకు ఇందులో ప్రధాన సూత్రధారి అయినటువంటి జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలోనే హైదరాబాద్లో ఒక మేధా స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ను బోయపల్లిలో నడుపుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పట్టుబడడం జరిగింది. ఆ తర్వాత జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అతను తన యొక్క వ్యాపారాన్ని మాత్రము ఎలాగైనా కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్చిలో బయటకు వచ్చినటువంటి అతను ఈ యొక్క ఆల్ఫాజోలం తయారీ కోసం మళ్ళీ ప్రణాళిక రచించడం జరిగింది. అందుకోసము ఇతను స్వగ్రామం మాత్రం మూసాపేట మండలం తుంకిపూర్కి చెందినటువంటి ఇతను బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రామానికి చెందినటువంటి తన యొక్క మిత్రుడు బాలాంజనేయులతో కలిసి మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి నర్సింహులకు సంబంధించినటువంటి మనం చూపుతుండేటువంటి యొక్క పౌల్ట్రీ ఫామ్ ఏదైతుందో ఈ కోళ్ళ ఫామ్ను అద్దెకు తీసుకోవడం జరిగింది. నెల రోజుల క్రితము ఆ యొక్క అద్దెకు తీసుకునేటువంటి యొక్క పౌల్ట్రీ ఫామ్లోనే ఈ యొక్క తయారీ కేంద్రానికి తయారీ కోసం సంబంధించినటువంటి దాదాపు 40 లక్షల విలువ కలిగినటువంటి ఆ యొక్క సామాగ్రితో పాటు ముడి సరుకును కూడా దాదాపు 20 లక్షలు తీసుకొని రావడం జరిగింది. 15 రోజుల క్రితం ఇదంతా పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. 4 రోజుల నుంచి ఈ యొక్క ఉత్పాదన అనేటువంటిది ప్రారంభమైంది. ఇప్పటికీ 1 కిలో 15 గ్రాములకు సంబంధించినటువంటి ఆల్ఫాజోలం కూడా తయారు చేయడం జరిగింది. అయితే జయప్రకాష్ గౌడ్కు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా ఉందో దాంట్లో అతను చాలా నిష్ణాతుడు కాబట్టి ఈ యొక్క వ్యాపారాన్ని అతను వదులుకోలేకపోయాడు. ఇతనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తో పాటు సరిహద్దు జిల్లాల్లో కూడా ఇతనికి గతంలో ఈ ఆల్ఫాజోలం సరఫరా చేసినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వ్యాపారులు, కళ్ళు వ్యాపారులు, వారితో మంచి సంబంధాలతో తయారు చేసినటువంటి ఆల్ఫాజోలంను చేరవేయడం అనేటువంటి ఇతనికి చాలా ఈజీ కావడంతో ఆ వ్యాపారాన్ని వదులుకోలేకపోయాడు. అందులో భాగంగానే ఇతను గత వికారాబాద్కు చెందినటువంటి కృష్ణయ్య గౌడ్ అనేటువంటి అతనితో కలిసి ఇక్కడ ఈ యొక్క ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు చూపుతుండేటువంటి యొక్క గదిలోనే ఆల్ఫాజోలం తయారు చేయడం జరిగింది. ఒక అధికారులు ఎవరైతే ఈగల్ టీం కానీ తర్వాత నార్కోటిక్ అధికారులు చేసినటువంటి యొక్క దాడుల్లో మాత్రము భారీగా ఇది పట్టుబడము. అయితే కేవలం 4 రోజుల్లో మాత్రమే ఈ యొక్క ఉత్పత్తి ప్రారంభమైంది కాబట్టి తయారు చేసినటువంటి ఆల్ఫాజోలం కూడా కేవలం బయటికి వెళ్ళలేదనేటువంటి విధంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క ఘటన మాత్రం జిల్లాలో కలకలం రేపిందని చెప్పాలి. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.